జగన్ గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? సిద్ధమే. జగన్ గారే మాకు కావాలి. జగన్ గారే మాకు ప్రతిదీ చేశాడు. సంక్షేమ పథకాల్లో ప్రతి ఒక్కటి మాకు పేదలకు తీసుకొచ్చి మా దళిత వాడల్లో కానీ దళిత పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఆయన మాకు ఎన్నెన్నో మేలు చేశాడు. ఆయన ఒక అమ్మఒడి ఏంటి ఇంకా ఎన్నో నవరత్నాలు పథకాలు మొత్తం తెచ్చింది ఆయన. ఈ చంద్రబాబు ఏం చేసి వచ్చాడు మాకు? మేము పెన్షన్ పోవాలంటే ఇల్లు తిరగాలి, అదే నడుచుకుంటూ పోయి పెన్షన్ తెచ్చుకోవాలి. ఇంటికి తెల్లవారుజాము పొద్దున్నే లేపి తలుపు కొట్టి పెన్షన్ తెచ్చేస్తున్నారు. ఇంకంతకంటే కావాలి. సిద్ధమే మేము. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమే, మేము సిద్ధమే. కానీ చంద్రబాబు అన్నాడు దళితుల మీద దాడి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. ఎక్కడ చేశారంట? దళితుల మీద చేసిందే ఆయన. దళితులు కుర్చీలో కూర్చుంటే వారం లేడన్నాడు అన్నారు. దళితుల్లో పుట్టొచ్చా అని అడిగినోడు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదండి. అసలు లేదు, ఆయనకి అర్హతే లేదు. పెద్ద పెద్ద బొమ్మలు అయితే పెట్టారు కానీ దళితుల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు కూడా చంద్రబాబు విమర్శించాడు. ఎక్కడ ఏ బొమ్మలు పెట్టాడు? బొమ్మలు పెట్టలా. మాకు పనులే మాకు చేత ఉంది, బొమ్మలు చేతగా మాకు పెట్టాడంటే మరి దళితులను గౌరవించి పెట్టాడు. మరి ఆయన రాజ్యాంగం కర్త కదా. రాజ్యాంగాన్ని రచించిన ఆయన పైన పెట్టుకోక మరి మేము కింద పెడతారా? ఆయన పెడతాము. కర్త ఆయన రాజ్యాంగాన్నే రచించాడు. ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. చట్టం ఎలా ప్రవర్తించాలి, ఒక ఎమ్మెల్యే ఏంటి, ఒక ఎంపీ ఏంటి, ఒక నిధులు ఎలా రిలీజ్ చేయాలి, ఒక్కొక్కరిని ఎట్ట చేయాలి, ఒక పరిపాలన చేసే వ్యక్తిని పెట్టుకోక ఎవరిని చంద్రబాబు బొమ్మ పెట్టాలన్నాడు. దాంట్లో పీడబ్ల్యూ గ్రౌండ్లో పెడదాం చచ్చిపోయాక. ఇంకేం చేస్తాం మరి? ఏంటి అసలు మరి మీ 3 రాజధానులు అంటున్నారు. 3 రాజధానులకు సంబంధించి కూడా అక్కడ సెంటు స్థలం ఇస్తే దాన్ని కూడా మరి అడ్డుకున్నారు. కోర్టులో వేసేసాడుగా. అందరికి రెడీ చేశాడు. మరి బిల్డర్లు మాట్లాడాడు, స్థలాలన్నీ కేటాయించాడు, పట్టాలన్నీ ఇచ్చేసాడు. తీరా కట్టే విధానంలో ఎంతగా మరి ఒక సిస్టంగా కడదామని సిద్ధం చేసే లోపు టక్కన కోర్టులో వేసాడు. టక్కన ఆగిపోయింది. రాజధాని మొత్తం ఆగిపోయింది. 3 రాజధాని అంటే సమపరిపాలన అన్నాడు. ఇప్పుడు ఒక ఏరియాలో మనం అంతా డెవలప్ చేసుకుంటే హైదరాబాద్ డెవలప్ చేసాం. ఇవాళ ఏమైనా మనం ఆంధ్ర రాష్ట్రం సంకరాగిపోయింది. మొత్తం అంతా డెవలప్ ఆడౌట్ పెట్టుకుంటే బాగుంటుంది కదా. మరి ఆ విధంగా చేశాడు. అంతేగాని ఒక దగ్గరే పెట్టేసి సిస్టమ్ అంతా నడిపితే పద్ధతి కాదు కదా. ఆ విధంగా చేశాడు. దానికి తప్పేం లేదు. జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 కింగు. ఆయన మగసిరి కలిగిన మగోడు. ఇంకేం కావాలండి? ఇంకేం చెప్పాలి మేము? నెంబర్ 1. కానీ పథకాలతోనే కాదు, అభివృద్ధి కూడా ఉండాలి. అభివృద్ధి లేకుండా అభివృద్ధి ఎందుకు లేవు? మన మీడియా ఆయన జాన్ ఉన్నాడు కదా, మన అక్కడ కృష్ణానది ఒడ్డులో బల్ల గుద్ది చెప్తున్నాడు. అభివృద్ధి అంటే కొన్ని వేల పేటలు మునిగిపోతున్నాయి కృష్ణానదిలో. అన్ని చేస్తున్నాడు. అభివృద్ధి ఏముంది? ఇల్లు కడుతున్నాడు. ఇల్లు అంటే అభివృద్ధి అంటే ఇప్పుడు పేదల ముందు ఆయన ఉద్దేశం. ఆయన రిటర్నింగ్ వాల్ కట్టించారు. వాళ్ళు కట్టాడు. ఎక్కడ చూసినా మీరు ఫేస్బుక్లో చూడండి, ఎక్కడ చూసినా ప్రతి ఒక్క గ్రామానికి ఇల్లు ఎట్లా ఉన్నాయో తెలుసా? కాలనీలు నెంబర్ 1 కూడా. ఇంకా అభివృద్ధి అంటే ఏంది? పద్దాకు వాళ్ళని గుర్తుని 100 సంవత్సరాల నుంచి రోడ్లు పోతానే ఉన్నాయి. ఇంకా అభివృద్ధి ఏంది? ఇప్పుడు 2019లో 1 సీటు తప్ప అన్ని గెలిచింది మన విజయవాడ పార్లమెంట్లో. ఇప్పుడు ఈసారి ఎలా ఉండబోతుంది? మొత్తం మనదేక. ఈసారి పథకాలను బట్టి, తినే డబ్బును బట్టి విశ్వాసంగా. ఇంకోటి కూడా అంటున్నారు సోమరిపోతాం. ఎవడు సోమరిపోతులు? లేనోళ్ళు ఎట్లా సోమరిపోతులు అవుతారు? మీకు ఉండి 100 ఎకరాలు ఏడాడ. ఇప్పుడు ఒక 100 చీరలు ఉన్నాయి. ఏ చీర కట్టాలో తెలియట్లా, ఏ జాకెట్ వేసుకోవాలో తెలియట్లా. 100 ఉండేసరికి ఆ సంచులు ఎతకలా, ఆ చీర ఏది మ్యాచింగ్ కూడా తెల. అట్నే ఈడు కుబేరుడు అయ్యాడు. 100 ఎకరాలు 1000 ఎకరాలు సంపాదించుకున్నాడు. ఏం చేయాలో తెలియని వాడు సోమరిపోతు. మేము కష్టపడి బతికేవాళ్ళం అండి, లేకపోతే పని చూసుకునేవాళ్ళమే. పేదలకి పెత్తందారులకి యుద్ధం జరగబోతుంది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో మనం గెలబోతున్నాం అని కూడా చెప్తున్న పరిస్థితుల్లో నిజంగా జగన్ అభిమానుడా, అర్జునుడా? అసలు అన్నీ ఆయనే. అన్ని అర్హతలు కలిగినోడు. అభిమానుడు ఆయనే, అర్జునుడు కూడా ఆయనే. ఆ యుద్ధం ముందు గెలవాలంటే ఆయన అన్ని. ఈ కురుక్షేత్ర యుద్ధంలో పేదలు గెలుస్తారా, పెత్తందారులు గెలుస్తారా? పేదలేనండి గెలిచేది. అంత ఈజీగా అడిగేసారు. గెలిచేదే పేదలు. నువ్వు ఎక్కడ పెట్టుకున్నా పేదలనేగా. రేపొద్దున ఆయన ఏ ధర్నాలు చేసినా ఏది చేసినా పేదల రోడ్డు మీద ఉండోడు. ఎవడన్నా ఎకరాల పొలాలు రోడ్డు మీదకి వస్తాడా? ఓకే, ఇప్పుడు పేదలు ఎవరిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకంతే. జగన్మోహన్ రెడ్డి గారు కావాలి మాకు. చంద్రబాబు ఎందుకంటే తొక్కలో దొక్కెత్తే సిద్ధంగా ఉన్నాం.